తమిళంలో వచ్చిన పోలీస్ కారన్ మగల్ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం కానిస్టేబుల్ కూతురు. 1963లో వచ్చిన ఈ చిత్రంలో జగ్గయ్య, కాంతారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు. నటి జయలలిత తొలిసారిగా ఒక పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాపీ చాణక్య దర్శకుడు. తమిళ చిత్రంలో హాస్య పాత్రను నాగేష్ పోషించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆ వేషం తనకు వస్తే బాగుంటుందని మన రాజబాబు దర్శకుడు చాణక్యను కలిశారు. ఇంకా ఎవరిని అనుకోలేదు, చూద్దాం అన్నారు దర్శకుడు చాణక్య. ఆ వేషం ఎలాగైనా తనకే రావాలని అనుకున్నారు రాజబాబు. మద్రాసులో ముప్పాత్తమ్మ పేరుతో అమ్మవారి గుడి ఉంది. వారం రోజుల పాటు వరుసగా ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని ఎవరో చెప్పడంతో అలాగే చేశారు రాజబాబు. మొత్తానికి ఆ వేషం రాజబాబుకు దక్కింది. ఇక అప్పటి నుంచి ముప్పాత్తమ్మ గుడికి వెళ్ళి రోజూ పూజలు చేసేవారు రాజబాబు. అక్కడున్న బిచ్చగాళ్లకు చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేసేవారు. కానిస్టేబుల్ కూతురు చిత్రంలో రాజబాబు బాగా చేశాడనే పేరు వచ్చింది. అలా ప్రారంభంలో పట్టుదలతో కొన్ని వేషాలు సంపాదించుకొని చివరకు రాజబాబు మన సినిమాలో ఉండాల్సిందే అని దర్శక నిర్మాతలు అనుకునే స్థాయికి ఎదిగారు రాజబాబు. ద గ్రేట్ రాజబాబు.